ఇంకా దొరకలేదు సార్. వాడు వైజాగ్ వదిలి వెళ్ళకూడదు. కోర్టులో బతకూడదు. ఇలా వచ్చేసావేంట్రా? బామ్మ, నిన్ను బాధ పెట్టాలని కాదు. నా పెళ్ళండి మన ఇంట్లో వాడి కాదు కదా. ఈ అమ్మాయికి ఒక కుటుంబం ఉంది. వాడితో మాట్లాడి అందరి సమక్షంలో ఈ పెళ్లి జరిగితే బాగుందని అనిపించింది. మనం ఏదో ఆలోచించాం కానీ అల్లుడు చెప్పారు కూడా కరెక్టే కదా అత్తయ్య గారు. సరే నాన్న.